వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకుని తింటే ఇప్పుడున్న చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అమరావతిని అన్ని విధాలుగా దోచుకుని తింటున్నారు అని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకు అందుతున్న సంక్షేమం అంతంత మాత్రమేనని విమర్శించారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున్ మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలి అన్న ప్రధాన ఎజెండాతో సమావేశం జరుగుతుంది అని, దీంతో పాటు కాపు జేఏసీ ఏర్పాటు, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానాలు చేస్తాము అని వివరించారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ముఖ్యంగా ఎంత పెద్ద మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాపులు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాం. ఎన్నో ఏళ్లగా బీసీ కాన్సెప్టు మీద ఎంతోమంది నాయకులు పోరాడారు, వాళ్ళ జీవితకాలం అంతా, కానీ సాధించలేకపోయారు. అయినప్పటికీ కూడా అదొక నిరంతర ప్రవాహం, ఒక రాజకీయ నినాదం లాగానే బీసీ కాపు ఉద్యమం అనేది మిగిలిపోయింది. ఈనాడు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, రేపు మార్చి 8వ తేదీ ఆదివారం రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నాము. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము కాపును రాజధానిలో 500 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వల్ల వాళ్ళకి పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ, అమరావతి అనేది కమరావతి అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే అమరావతి అనే ప్రాంతాన్ని అత్యధిక శాతం కమ్మవారే వాళ్ళు భూములు కొనుక్కొని ముందుగానే పెట్టుకున్నారు. తర్వాత అమరావతి ప్రకటించడం జరిగిందని జగన్ గారు ఎప్పుడో చెప్పారు. సో రాజకీయాల జోలికి మనం వెళ్ళకుండా మాకు కావాల్సిన డిమాండ్, మాకు ఒక 500 ఎకరాలు ఈ కాపులకి ఇవ్వాలి. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా 40 రోజుల్లో ఆందోళన చేస్తాం. అందుకనే రేపు రాజమండ్రిలో 8వ తారీఖు మార్చి 8 ఆదివారం నాడు ఒక ఆత్మీయ సమావేశాన్ని కాపు నాయకులతోటి నిర్వహిస్తున్నాము. అక్కడ ఒక తీర్మానం చేసి దాని మీద మేము మాకు రావాల్సినటువంటి అమరావతిలో వాటా కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. వెన్యూ ఇక్కడ రాజమండ్రి ఏబీ అప్పారావు రోడ్లో అర్బన్ కేఫ్ అని ఉంది. దాని ఫంక్షన్ హాల్లో మొత్తం ఒక నా రాష్ట్ర నాయకులతోటి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఆ నాయకులందరూ కూర్చొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్మానం చేసి భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణాన్ని ప్రకటించాలా ఆ రోజున ప్రకటిస్తాం. ముఖ్యంగా మా కాపు జాతిలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా హాజరవుతారు. 500 ఎకరాలు మాకు కావాలి. కాపులు బీసీ రిజర్వేషన్ నుంచి నిన్న ఏదో శాసన మండలిలో కూడా నాగబాబు గారు ఏదో ప్రస్తావించినా కూడా వెంటనే దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఆయన మీద ఒత్తిడి తెచ్చారో లేకపోతే ఆయనే పొరపాటుగా దాన్ని ప్రస్తావించాడో తెలియదు. కానీ వెంటనే శాసన మండలిలో ఆ బిల్లును కూడా ఆయన నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పడం కూడా దురదృష్టం. మార్చి 8వ తేదీ జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. కాపు వర్గాలన్నింటిలో కూడా ఒక నిశ్చితమైనటువంటి పరిస్థితి ఉన్న ఈ తరుణంలో మళ్ళీ కాపు జాతంతా జాగృతం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ సమావేశాన్ని చేస్తారు. వాళ్ళందరూ కూడా ఆలోచించి ఆ రోజున తీర్మానం చేస్తారు. దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ పథకం అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ పార్టీ ప్రసక్తే లేదు. కాపు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు వస్తారు కదా. కాపులు వెళితే ఆ పార్టీలకు వెళ్ళారు. కానీ ఒక వైసీపీ కాపు పార్టీ కాదు, ఒక కూటమి కాపు పార్టీ కాదు. మేమంతా దాంట్లోకి వెళ్ళాము. అంతకన్నా అనుభవించే ఉండదు.
పార్టీలు. రాజకీయ పార్టీ వేరు, వ్యవస్థ వేరు కాబట్టి వ్యవస్థ వేరు. రోజుల్లో కాపుల యొక్క స్థితిగతులు ప్రాధాన్యత ఉన్నట్టు కనపట్లేదు ఎక్కడ కూడా. కాపులను మొదటి నుంచి కూడా వాళ్ళ ఓటింగ్ యంత్రాలుగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప వీళ్ళు ఒక బలమైన శక్తి, వీళ్ళు కూడా సమాజంలో మనకు చాలా ప్రబలమైన శక్తిగా ఉన్నారు, వీళ్ళకి సమాన భాగం ఇవ్వాలి, రాజ్యాధికారంలో గౌరవించాలనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ కూడా కనపడదు. కేవలం ఏదైనా పదవులు ఇచ్చినా కూడా ఆ పదవులని కూడా వాళ్ళు నియంత్రించే పరిస్థితుల్ని ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ఆయన కొన్ని చోట్ల కాపులు అంటాడు, కొన్ని చోట్ల నేను వెళ్లి పొలం చెందిన వాడిని అంటాడు. మరి అది కొంత కన్ఫ్యూజ్ ఉంది సమాజంలో, మా కాపు వర్గాల్లో కూడా. అంటే మీకు మేమైతే భావించట్లేదు, ఆయన భవిష్యత్తు తీరుస్తుంది. దానికి సంబంధించి ఒక కార్యనిర్వాహక వ్యవస్థలు ఏర్పరుస్తున్నాం. ఈ యొక్క ఇన్విటేషన్ కమిటీని వాళ్ళు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఇచ్చాపురం దగ్గర నుంచి తడ వరకు, అటు రాయలసీమ వరకు కూడా కాపు ప్రముఖులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. ఇదంటే తెలంగాణకు సంబంధించి ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక ఎజెండా ఏంటంటే అమరావతిలో కాపుల భవిష్యత్తు, కాపులకి ఏమి ఇస్తారు. బీసీ వారు 1000 ఎకరాలు అడిగారు, అలాగే కాపులు వాటా ఎంత, దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఆదివారం. మరి దాని మీద అలాగే రామనారాయణ గారు అడిగినట్టు, సారథి గారు అడిగినట్టు కాపులు భవిష్యత్తు కూడా బీసీ అనేది కూడా అందులో ఎత్తుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సుమారు 80 సంవత్సరాల నుంచి దామోదర సంజీవయ్య గారు అనే ఒక దళిత ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఆ రోజుల్లో కొంతమంది మా నాయకులు కాదన్నారు. సరే, ఆ రోజుల పరిస్థితి, ఆ వేళ మా దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండేది. ఇవాళ మా భూములన్నీ వెళ్ళిపోయింది, ఎకరం 6 ఎకరాల్లోకి వచ్చాం. అందువల్ల ఆ వేళ అవసరం లేని రిజర్వేషన్ ఇవాళ అవసరం. ఎందుకంటే మా జనాభా సుమారు 30% ఉన్నారు. 30% అంటే 1,50,00,000 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఇవాళ నా వరకు నేనే చెప్పుకుంటున్నాను, నేను ఈ రోజు వరకు కూడా ఏ రకమైన దేనికి నోచుకోలేదు, ఏ రిజర్వేషన్ నోచుకోలేదు. మా అమ్మాయిలు 9 డాక్టర్లు, నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్ చదివించున్నాను. ఇవాడికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది కంపల్సరీ. రిజర్వేషన్ లేకపోతే మా పిల్లలంతా కూడా మెరిట్ స్టూడెంట్స్, కానీ రిజర్వేషన్ లేదు. దాంతో వీళ్ళు చస్తామంటే నేను భూములు అమ్ముకొని డాక్టర్లు చదివించుకున్నాను. అంటే కోట్లాది రూపాయలు కడితేనే కానీ సీట్లు రావు, కొనుక్కోవడమే. అలాంటి పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ తప్పనిసరి. అందులో ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ 2 పార్టీలు, ఆ 2 పార్టీకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి వచ్చే ఆదివారం డిసైడ్ చేద్దాం. జై కాపు, జై జై కాపు. మా పెద్దలు కాపు చేతి ముద్దు బిడ్డ వడ్డీ మల్లికార్జున ప్రసాద్ గారు కాపు కోసం, కాపు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఫస్ట్ నుంచి కూడా. ఈ పార్టీలు అనుకుంటే ఏం చేయరని చెప్పేసి అర్థం అయిపోయినట్టు బాస్కి. ఈ పార్టీలు ఎందుకంటే కాపుని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకున్నారు తప్ప వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పేసి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. దయవించి ఇప్పటి నుంచి అయినా సరే కనీసం రాబోయే తరం, రాబోయే మా పిల్లలకే బీసీ రిజర్వేషన్లో ఇస్తే ఇంకొంచెం మెరుగ్గా చదువుకుంటారు. అది వాస్తవమైన సంగతి అందరికి తెలుసు. ఇదేంటి మేమంతా కూడా అందరితో కలిసే ఉంటాం. కాపు, ఎస్సీ, బీసీ అందరితో కలిసి ఉంటాం. అది మా పుట్టుకతోనే వచ్చింది, అది అందరితో కలిసి ఉంటాం అన్నది. అటువంటి రాజకీయ పార్టీలు ఏంటంటే మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకుంటున్నారు, కానీ మాకు ఇచ్చే ఫలాల విషయంలో తొక్కుపెట్టి ఉంటున్నారు. దయచేసి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నింటినీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా
కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఇచ్చే ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి పెద్దలు, మీడియా సోదరులు, మేము చిన్నవారు అయినా కూడా ప్రతిదీ గమనిస్తూ ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వచ్చి మా కాపుని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకత